హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోధుమ పిండి బెల్లం అట్టండి. ఇది నైట్ డిన్నర్ కింద తినొచ్చు మనం. అంటే భోజనాలు అవి చేయలేని వాళ్ళు, రాత్రులు రైస్ అది తినలేని వాళ్ళు ఇది తింటే చాలా బలం కూడా అండి ఆరోగ్యానికి. అంటే రోజు చపాతీలు తినకండి, ఇదో వెరైటీ చూడండి. నేను ఒక 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి కలుపుకొని అదే కప్పుతో బెల్లం, ఒక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్, అంటే 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకోవాలి. నేను చేసుకున్న క్వాలిటీకి 3 అట్లు వచ్చాయండి. టేస్ట్కి తగ్గ చిన్న సాల్ట్ అండి. ఇలాగ మనం పెనం వేడెక్కాక ఆ పెనం మీద ఇలాగ అట్లా వేసుకొని మనకి ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి మీద వేసుకొని కొద్దిగా నెయ్యి చుట్టూరు నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె అండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. అంటే నైట్ కొంతమంది నెయ్యి తినకపోతే నూనె వేసుకోండి, కొద్దిగానే ఎక్కువ అక్కర్లేదు. దీనికి ఎక్కువ నూనె పడదు, నెయ్యి పట్టదు. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మగ్గనిచ్చామనుకోండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలాగా కాల్చుకుంటే చాలా బలమైన ఫుడ్ అండి. మీరు ట్రై చేయండి. ఇలాగే అట్లా కాల్చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని కాల్చుకోవాలండి. ఉడుకుతుంది అప్పుడు. చూసారా? ఇలాగ అయ్యాక మళ్ళీ తిరిగేసుకొని ఒకసారి కాల్చుకోవాలి. అటు ఇటు కాలేక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే ఉన్నది కూడా అట్టు కింద ఇలాగ వేసుకొని జీడిపప్పు అన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగ తిరగేసుకొని కాల్చేసుకొని చాలా బాగా ఉంటాయండి. చాలా బలం కూడా చాలా బాగుంటాయి అట్లు. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం అట్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. చూసారా? ఇది అట్టు మధ్యలో కన్నాలాగా ఎలా విడిచిందో ఇలాగ విడాలండి. అప్పుడు అట్టు చాలా బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా బలం అండి తినడానికి. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు తిన్నా బలం కదా. బలం గోధుమ పిండి బలం, ఐరన్